ఊరు నుంచి పెసల్ని పప్పు చేసి పంపించారు మా అత్తగారు దోశలు వేసుకోమని. కానీ దీంతో దోశలు వేసుకుంటే టేస్ట్ అసలు బాగోట్లేదు అనమాట. ఏం చేయాలో అర్థం కాక చాలా రోజుల నుంచి పక్కనే పెట్టేశాను. ఇంకా మాటల్లో మాట మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పిందనమాట, ఈ పెసర్లో వంకాయ కానీ దొండకాయ కానీ వేసుకుని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. మా అమ్మ చిన్నప్పుడు మా అమ్మమ్మ అలానే ఉండదంట. అప్పట్లో తొక్క తెలియని పప్పులు దొరకడం తక్కువ కదా, పండించుకునే ఉండేవి కదా, అప్పుడు ఇలానే చేసేవాళ్ళంట. ఇంకా ఈ పప్పు తింటే కూడా మంచిది, మీకు ఉంది కాబట్టి వాడుకొని పడేయొద్దని చెప్పింది అనమాట. అందుకని నేను అలా ట్రై చేశాను. ఫస్ట్ అయితే పప్పు నీట్గా కడిగేసుకున్నాను అనమాట, ఇసుక ఏమీ లేకుండాను. దాంట్లోని దొండకాయలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసేసి ఒక 4-5 విజులు వచ్చిన తర్వాత దించేసి నీట్గా పోపేసి లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగుందనమాట. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల అప్పుడు మనుషులు గట్టిగా ఉండేవాళ్ళేమో. మనమైతే పాలిష్ చేసినవి, తొక్క తీసినవి, మరకలు లేనివి తింటాం కదా, దానివల్ల అన్ని రోగాలు వస్తాయి అనమాట. నాకైతే అలాంటి అనిపించింది. ఇంకా లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే క్యారెట్, కీరా, బీట్రూట్, మార్నింగ్ స్నాక్స్ అయితే కుకీస్, ఇంకా చాక్లెట్ అనమాట. లంచ్లోకి అయితే రైస్ ఇంకా పప్పు అనమాట. పప్పుతో నంచుకోవడానికి అప్పడాలు కూడా పెట్టేసి బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.